దైవ మానవ ప్రేమలోనే క్రైస్తవ జీవితం. క్రీస్తునందు ప్రియులారా, క్రైస్తవ జీవిత లక్ష్యం నిత్యజీవం పొందడమే. దేవుని ఆజ్ఞలు మనకి దైవ మానవ ప్రేమను నేర్పిస్తున్నాయి. ఈ ఆజ్ఞలను పాటించడమే ఘనమైన జీవితం, మనకు నిత్యజీవం. ప్రియులారా, కోట్లు వెచ్చించినా దొరకని సంతృప్తి దైవాజ్ఞలు పాటించడంలో లభిస్తుంది. మనము తీరిక లేని ప్రపంచంలో జీవిస్తున్నాం. ఉదయము లేచిన సమయం నుండి రాత్రి నిద్రపోయే సమయం వరకు ఎన్నో పనులతో సతమతమగుచు ఎందుకు జీవిస్తున్నామో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నాము. కాసేపు ఈ పరుగుల ప్రపంచంలో నుండి దేనికై మనము ఆరాటపడుతున్నామో ఆత్మావలోకనం చేసుకుంటే జీవితంలో నెమ్మది, సమాధానం, సంతృప్తి, ఆశాభావం పెంపొందించుకోగలము. సంతోషం, సమాధానం ఎక్కడ లభిస్తాయి? ఎక్కడ మనము సురక్షితంగా ఉండగలం? దేవునికి ప్రీతికరముగా ఎలా జీవించగలం? నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి? మన ఆశయం ఫలించాలంటే ఎలా? ప్రియులారా, మన జీవితంలో ఏది జరిగినా దేవుని చేతిని మాత్రం విడువవద్దు. నరుల చేతికి చిక్కుట కంటే దేవుని శిక్షకు లోబడుట మేలు. ఆయనే మనల్ని సురక్షితముగా కాపాడుతాడు. ప్రభువుకు విరుద్ధమైన జీవితం జీవించుట కంటే అతి పేదవానిగా జీవించడమే మేలు. ప్రభువే మన జీవితాన్ని హెచ్చిస్తాడు. పరలోకములో నిత్య సౌభాగ్యం లభిస్తుంది. ప్రియులారా, పరలోక జీవితానికే ఈ లోక మన జీవితం సంసిద్ధతా దినాలుగా ఉన్నాయి. ఈ లోకానికి మన జీవితాన్ని పరిమితం చేసుకుంటే సకల సౌభాగ్యాలతో కూడిన నిత్య జీవితం కోల్పోతాము. ప్రభువే మనల్ని తన సన్నిధికి ఆహ్వానించి ప్రేమ వాక్కును మనకి బోధించి నిత్య రక్షణ లక్ష్యాన్ని చేరుకునేలా సహాయం చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏమిటి? యేసు బోధనలను ఆలకించిన ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసు వద్దకు వచ్చి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏమిటి అని ప్రశ్నించాడు. ప్రియులారా, యేసు ఆజ్ఞల సారాంశమును వారికి బయలుపరిచాడు. మన దేవుడైన ప్రభువు, ఏకైక ప్రభువు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించాలని, ఇది ప్రధానమైన ఆజ్ఞగా, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని ప్రేమింపుము, ఇది రెండవ ఆజ్ఞగా, వీరిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని యేసు చెప్పాడు. క్రీస్తునందు ప్రియులారా, నేడు దైవ మానవ ప్రేమలోనే క్రైస్తవ జీవితమున్నదని గ్రహించి ఘనమైన క్రైస్తవ జీవితంతో దేవుని మహిమపరచుదాం. దైవ మానవ ప్రేమ సూత్రాన్ని పాటించుదాం. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మనకి లభించునుగాక. ఆమేన్.